ప్రపంచంలో ఎన్నో విలువైన వజ్రాలు ఉన్నప్పటికీ ఒక వజ్రం గురించి మాత్రం ఇప్పటికీ చర్చలు, వివాదాలు, రహస్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే కోహినూరు వజ్రం. ఈ వజ్రం విలువ ఎంత అని చెప్పడం కంటే దాని చరిత్ర ఎంత గొప్పదో చెప్పడం కష్టమని చరిత్రకారులు అంటారు. అసలు ఈ కోహినూరు వజ్రం ఎక్కడ దొరికింది? ఎవరి చేతుల్లో తిరిగింది? ఎందుకు దీనిని శాపగ్రస్త వజ్రం అంటారు? ఇప్పుడు మన ఛానల్లో దీని గురించి తెలుసుకుందాం. కోహినూరు అంటే పర్షియన్ భాషలో వెలుగుల కొండ అనే అర్థం వస్తుంది. ఈ వజ్రం ప్రస్తుతం బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ఆభరణాలలో భాగంగా ఉంది. అయితే దీని మూలాలు మాత్రం భారతదేశంలోనే ఉన్నాయి. చరిత్ర ప్రకారం ఈ వజ్రం ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరు వజ్రాల గనుల్లో దొరికినట్లు భావిస్తారు. కాకతీయుల కాలంలో ఈ వజ్రం వారి సంపదలో భాగంగా ఉండేదని కొన్ని ఆధారాలు కూడా మనకు సూచిస్తున్నాయి. కాలక్రమేణా ఈ వజ్రం అనేక రాజవంశాల చేతుల్లోకి వెళ్ళింది. అందులో భాగంగా ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు, పర్షియా పాలకుడు నాదిర్ షా, ఆఫ్ఘన్ రాజులు, సిక్కు సామ్రాజ్య పాలకుడు అయినటువంటి మహారాజా రంజిత్ సింగ్, ఇలా అనేక మంది పాలకుల వద్ద ఈ వజ్రం ఉంది. కట్ చేస్తే 1739లో నాదిర్ షా ఢిల్లీపై దాడి చేసినప్పుడు ఈ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నాడని చెబుతుంటారు. అప్పుడే అతడు దీనికి కోహినూర్ అనే పేరు పెట్టినట్లు చరిత్ర చెబుతుంది. కానీ ఈ వజ్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దీనిని కలిగి ఉన్న పురుష పాలకులలో చాలా మంది తమ రాజ్యాలను కోల్పోయారని ఒక నమ్మకం ఉంది. అందుకే దీనిని శాపగ్రస్త వజ్రంగా కూడా కొందరు పిలుస్తారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది కేవలం ఒక చారిత్రక కథనం మాత్రమే. 1849లో పంజాబ్ బ్రిటిష్ పాలనలోకి వెళ్లిన తర్వాత కోహినూరు వజ్రాన్ని బ్రిటన్కు తరలించారు. అనంతరం ఇది రాణి విక్టోరియా వద్దకు చేరింది. తర్వాత దీనిని మళ్లీ కట్ చేసి చిన్నదిగా మార్చారు. ప్రస్తుతం ఈ వజ్రం లండన్లోని టవర్ ఆఫ్ లండన్లో భద్రపరచబడి ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు దీనిని చూడడానికి వెళుతూ ఉంటారు. అయితే భారతదేశం సహా కొన్ని దేశాలు ఈ వజ్రం తమ వారసత్వానికి చెందినదని తిరిగి ఇవ్వాలని ఎన్నోసార్లు కోరారు. దీంతో కోహినూరు ఇప్పటికీ ప్రపంచ రాజకీయాల్లో మరియు చరిత్రలో ఒక చర్చనీయాంశంగా కొనసాగుతూనే ఉంది. మరి మీ అభిప్రాయం ఈ వజ్రంపై ఏమిటి? కోహినూరు వజ్రం భారతదేశానికి తిరిగి రావాలా లేదా అనే విషయాన్ని కామెంట్ లో మీ అమూల్యమైనటువంటి విషయాన్ని తెలియచేయండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర రహస్యాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. జై హింద్.